Hi, welcome to Stress World. Now we are en route to గోవా. అమ్మయ్యా, ఫైనల్లీ ఎన్నో ట్రిప్స్కి వెళ్ళడం పాసిబుల్ అయింది, కానీ ఈ గోవాకి రావడం మాత్రం నాకు పాసిబుల్ కాలేదు. ఇది నమ్ముతారా మీరు? ఇది నమ్మాలి, ఇది నమ్మలేని నిజం. ఫస్ట్ నో అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఐ హ్యాడ్ టు గోవా గోవా అనుకుంటూనే ఉన్నా, కానీ బట్ గోవాకి మాత్రం వెళ్ళలేదు. రిమైనింగ్ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళాను, లైక్ కర్ణాటక, కేరళ, మనాలి, అన్ని స్టేట్స్ కవర్ చేశాను. కానీ ఈ మహారాష్ట్రలో ఉన్న ఈ గోవాని మాత్రం నేను టచ్ చేయలేకపోయాను. వై ఐ డోంట్ నో. అందరూ గోవా అంటే లైక్ 2 days or 3 days వెకేషన్ వస్తే జస్ట్ ఏదో వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చినట్టు గోవా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. అండ్ వెళ్ళిన వాళ్ళు చాలా రివ్యూస్ ఇచ్చారు. కొంతమంది ఓకే, ఇంకొంతమంది ఫుల్ ఎగ్జైట్మెంట్తో, లైక్ మల్టిపుల్ ఫీడ్బ్యాక్స్ అనేది నేను విన్నాను గోవా గురించి. అండ్ కమింగ్ టు ద వ్లాగ్, ఇక్కడ మీరు చూసారు అంటే వెదర్ చాలా కూల్ అండ్ కామ్గా, చిన్న చిన్న చినుకులు డ్రెజ్లింగ్ అవుతూ ఉంది కదా. యా, మనం ఇప్పుడు గోవాకి రైనీ సీజన్లో వచ్చా అనమాట. ఏంటి, షాక్ అయ్యారా? ఐ నో యూ గైస్ విల్ షాక్, బికాజ్ గోవా మనకి సమ్మర్ ఆర్ వింటర్ ఆర్ ఆ మూమెంట్లో వెళ్తే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. లైక్ మీరు వీడియో చూస్తున్న మీతో పాటు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా, మేము గోవా వెళ్తున్నాము అంటే, అరే మీకు ఏమైనా మెంటలా, రైనీ సీజన్లో ఎవడైనా వెళ్తాడా అని చెప్పేసి అన్నారు. ఎవడు వెళ్ళడు, బట్ మేము వెళ్ళాం. అదేదో మూవీలో డైలాగ్ చెప్పినట్టు, ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినొచ్చు, వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటేనే కిక్ వస్తుంది అన్నట్టు మేము వర్షాకాలంలోనే గోవా వెళ్ళామన్నమాట. అండ్ ఏంటి పిచ్చిది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొండల్లో, గుట్టల్లో, లోయల్లో పోతుంది అనుకుంటున్నారా? ఆఫ్కోర్స్ మీరు ఎప్పుడైనా అంటే గోవా వెళ్ళిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అక్కడ రిసార్ట్స్, హోటల్స్ ఇవన్నీ కూడా ఇట్లా చిన్న సందుల్లో, గొంతుల్లో తిరుక్కుంటూ వెళ్తే కానీ మనకి రిసార్ట్స్ రీచ్ అవ్వదు. సో ఎందుకులేండి రిసార్ట్ గురించి చెప్పడం అంటే, ఒక దగ్గర అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆ సాటిస్ఫైడ్ పాయింట్ ఏంటో మీకు తర్వాత చెప్తాను ముందు బ్లాగ్లో. మేము ఆన్లైన్లో చూసి బుక్ చేసామన్నమాట రిసార్ట్ అనేది, లైక్ రూమ్స్ అన్నీ కూడా. బట్ వే ఇలా ఉంటుంది, వే పాత్ ఇట్లా వెళ్ళాలి అన్నది మాకు తెలీదు. అవుటర్ సైడ్ అంటే ఎక్స్టర్నల్గా చూడలేదు, ఓన్లీ ఇంటర్నల్గానే చూసాము. అండ్ ఆ బుకింగ్ కూడా అసలు హైదరాబాద్ టు గోవా వెళ్ళే రీచ్ ఆన్ టైంలో వీ హ్యావ్ బుక్డ్ దిస్ రిసార్ట్ అనమాట, పసిఫిక్ సన్సెట్ వ్యూ రిసార్ట్ అని చెప్పేసి. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూశారు అంటే, నేను ఎప్పుడు కూడా హోటల్స్ ప్రిఫర్ చేయను. హోటల్స్లో ఉండాలంటే మన లివింగ్ సిటీస్లో కూడా ఉండొచ్చండి, బట్ ఇలా వెకేషన్కి వచ్చినప్పుడు ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు అలా హోటల్లో 4 గోడల మధ్యలో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఒక్కసారి నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి కదా. లైక్ నేచర్ వ్యూ రిసార్ట్స్ ఆర్ ఇట్లా బీచెస్కి వెళ్తే బీచ్ వ్యూ రిసార్ట్స్ అలా ట్రై చేసి చూడండి కదా, మీకే తెలుస్తుంది అందులో ఉన్న కిక్ ఏంటో. అండ్ సీ హౌ మచ్ గ్రీనరీ హియర్ ఇట్ ఈస్. ఐ లవ్ ద గ్రీనరీ, ఐ లవ్ ద బీచెస్, ఐ లవ్ ద వాటర్ ఫాల్స్. ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే చెప్తా. బోర్ కొట్టదా అని అంటారేమో, నో అండి, అంత పిచ్చి ఉంది. ఈ పిచ్చి ఇంకెన్ని ప్లేసెస్ విజిట్ అయ్యి ఇంకెంత పిచ్చి పీక్స్కి వెళ్తే కానీ పిచ్చి తగ్గుతుందో లేదో నాకు తెలీదు. అండ్ we came to the resort and let's go and explore our Pacific Sunset Beach View Resort. ఆ బీచ్ వ్యూ రిసార్ట్ అని పేరు పెట్టేందుకైనా ఈ ఒక్క విషయంలో ఈ రిసార్ట్ గురించి సాటిస్ఫై అవ్వచ్చు. ఇది రిసార్ట్ అనొచ్చు లేదా హోటల్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ కాల్డ్, బట్ నాకైతే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ బై సీయింగ్ దిస్ వ్యూ అనమాట. వావ్, ఇలా మన బెడ్రూమ్లో మన ముందు ఇలా బీచ్, ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ కదా. మై డ్రీమ్ ఆల్సో ఇట్లా రోజు అంటే డైలీ లైఫ్ టైం ఉండిపోమన్నా ఇక్కడ ఉండిపోతా. నాకు ఇంక వేరే ఏది అవసరం లేదు. పొల్యూషన్ లేదు, పాపులేషన్ లేదు, జస్ట్ పీస్, కామ్ అండ్ బీచ్. ఆ అలల శబ్దం ఇప్పటికీ నా చెవులో ఆ డేస్ని ఇది ఒక్కసారి బ్యాక్ వెళ్తే ఆ అలల శబ్దం ఇంకా నాకు వినిపిస్తూనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ రూమ్ ఈస్ గుడ్, వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ హైజీన్. సో ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి వీ కేమ్ టు ఎక్స్ప్లోర్ ద అదర్ ప్లేసెస్ ఇన్ ద గోవా.
అండ్ ఏంటి ఇంత ట్రాఫిక్ అనుకుంటున్నారా? వీ డోంట్ నో ఇంత ట్రాఫిక్ ఉంటుందని మాకు కూడా తెలియదు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ విజిటర్ దిస్ గోవా అనమాట. ఇదే నా ఫస్ట్ టైం విజిట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ట్కి వచ్చామన్నమాట. ఈ ఫోర్ట్కి రావడానికి గల రీజన్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ప్లేసెస్ని డిసైడ్ చేశాను ఈసారి. ఎందుకంటే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఆఫ్ ట్రిప్ అనమాట. ఇది జస్ట్ ఒక 1 వీక్ ఆఫ్ టైంలోనే ఈ గోవా రావాలనుకున్నాం వచ్చేసాం, ఆన్ రోడ్ వచ్చాం. ఆఫ్ కోర్స్ ఆన్ రోడ్ హారబుల్ జర్నీ అయితే అస్సలు కాదు, డేంజరస్ జర్నీ అస్సలు అంటే అస్సలే కాదు. చాలా రోడ్స్ కూడా చాలా మంచిగా ఉండే యాక్చువల్లీ. అండ్ ఇక్కడ డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే మేము వచ్చింది ఫోటో పాయింట్ వ్యూ కోసం వచ్చాం రీల్స్లో చూసినట్టు, బట్ అక్కడ అది లేదు. ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటో పాయింట్ వ్యూని మేము క్రాస్ చేసే వెళ్ళాం, బట్ ఆ పాయింట్ అదని మాకు తెలీదు. అండ్ ప్లీజ్ గైస్, ఎవరైనా రీల్స్ ఆర్ షార్ట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం డీటెయిలింగ్గా లొకేషన్ డీటెయిల్స్ సంథింగ్ ఇవ్వండి. అలా ఆ డీటెయిల్స్ని హైడ్ చేసి మాత్రం పోస్ట్ చేయకండి. సో మెనీ ఆఫ్ ద పర్సన్స్ పబ్లిక్స్ మీ రీల్స్ని చూసి వెళ్తూ ఉంటారు. సో ప్లీజ్ ప్రాపర్గా గైడ్ చేయండి. అండ్ డిసప్పాయింట్ అయితే కాలేదు. 50% డిసప్పాయింట్లో ఉన్న 50% ఇంకా ఏదో వెళ్ళినందుకు ఎగ్జైట్మెంట్ తెచ్చుకొని మరి ఫొటోస్ తీసుకున్నాము. అసలు ఒక 2-3 ఫొటోస్ తీసుకోవడానికి ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసినట్టు మీరు నమ్ముతారా? ప్లీజ్ గైస్ నమ్మండి. ఎందుకంటే రీల్స్లో చూసి మాత్రం మోసపోవద్దు. రీల్స్లో మంచిగా ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ని నేనేం అనట్లేదు, బ్యాక్గ్రౌండ్ ఈజ్ సింప్లీ ఆసమ్ యాక్చువల్లీ. బట్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, చాలా వెయిటింగ్ చేసి ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంత దూరం వెళ్ళినప్పుడు ఒక్క మంచి ఫోటో కూడా రాకపోతే ఏముంటుంది చెప్పండి కిక్. అండ్ వి కేమ్ టు ద అనదర్ ప్లేస్ ఫ్రమ్ దేర్. ఫొటోస్ అయితే తీసుకున్నాం, కొన్ని సాటిస్ఫై అయింది. అండ్ పల్లోలం బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ మనం రిసార్ట్ ఎక్కడ తీసుకున్నామో చెప్పలేదు కదా, నియర్ టు పల్లోలం బీచ్ ఏంటి, పల్లోలం బీచ్లోనే రిసార్ట్ ఉంది. యా, ఇందాక మీరు నాకు అంటే నా హోటల్ రూమ్ అంటే రూమ్ చూసారు కదా, ఆ రూమ్ పల్లోలం బీచ్లోనే ఉంది. అక్కడ బీచ్ చూసారు కదా, అది పల్లోలం బీచే. అండ్ నైట్ లైఫ్ కోసం అని వచ్చాము. అఫ్కోర్స్ అందరికీ తెలిసినైతే సౌత్లో ఉంటున్నాం యాక్చువల్లీ. మేము సౌత్లో నైట్ లైఫ్ ఆఫ్ బీచ్ అంత పెద్దగా ఏమి ఉండదు, బట్ అందులో రెయినీ సీజన్ కాబట్టి చాలా వరకు క్లోజెస్ ఉన్నాయి. బట్ ఆ మూన్ లైట్, ఆ సముద్రం అలలు, అలా నైట్ అలా సముద్రం దగ్గర కూర్చుంటే వావ్, చెప్పలేను. మీరు వెళ్ళి ఆ థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇక్కడైతే పల్లోలం బీచ్ దగ్గర కొన్ని షాప్స్ అయితే లైక్ షాపింగ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నేనైతే ఇక్కడ షాప్ చేయలేదు, బట్ ఆ ప్రైజెస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం అని చెప్పి నేను ఈ షార్ట్ వీడియోస్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము షాప్ చేయాలనుకున్న ప్లేసెస్ ఈజ్ డిఫరెంట్. సో దీనికి ప్రైజెస్ వేరియేషన్ ఏమైనా ఉందా ఏంటి టు చెక్ ఒకసారి అయితే అట్లా కొన్ని షాప్స్లోకి వెళ్ళి అలా ప్రైజెస్ అనేవి చెక్ చేసామన్నమాట. అండ్ కొన్ని క్లోజ్ ఉన్నాయి. అండ్ కోర్స్ ఇట్స్ రెయినీ సీజన్ కాబట్టి కొన్ని క్లోజెస్ చేసి ఉన్నారు. బట్ నో ప్రాబ్లం, నాకు మ్యాటర్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అన్నీ కూడా నాకు ఓన్లీ బీచెస్ అండ్ రెయినీ ఎఫెక్ట్ అనమాట. సో అందుకోసమే మేము గోవాకి ఈ టైంలో వచ్చాము. బట్ ఇట్ నెవర్ డిసప్పాయింటెడ్ ఎట్ ఎనీ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ చాలా క్యూట్ లిటిల్ చాలా థింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. చాలా అవన్నీ చూస్తే షాప్ చేయాలని అనిపిస్తుంది. బట్ ప్రైజెస్ కూడా టూ మచ్ చెప్తారు. మనం బార్గెన్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ చూసారా, మా ఆయన ఏదో అక్కడ కొనడానికి వెళ్ళిపోయారని పాపం వాళ్ళు చెల్లి షాక్ అవుతుంది. బట్ జస్ట్ టు ఎక్స్ప్లోర్ అంతే, తెలుసుకుందాం అని చెప్పి వీ హ్యావ్ గోన్ త్రూ ఆల్ ద షాప్స్ అనమాట. అండ్ ఫైనల్గా డిన్నర్ అయితే చేసాం. అండ్ ద మోస్ట్ డిసప్పాయింటెడ్ ఫుడ్ యాక్చువల్లీ. ఈ గోవాలో ఫుడ్ గురించి నేను మీకు అది పనిగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, ప్లీజ్ బ్రింగ్ యువర్ స్నాక్స్ ఫ్రమ్ యువర్ లొకేషన్ గైస్. ఇక్కడ స్నాక్స్ కూడా పెద్ద దొరికిన ఫుడ్ కూడా టేస్టీగా లేదు. అంతెందుకు, కమింగ్ బ్లాగ్స్లో చూద్దరు. అంటిల్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.